హలో డియర్స్, ఈరోజు వీడియోలో అయితే మనం ఒక అందమైన బీచ్ను చూడబోతున్నాము. ఈ బీచ్ నేమ్ వచ్చేసి మాత్రం బిగ్ వేవ్ బీచ్ అంటారు. అంటే ఇక్కడ హాంకాంగ్లో రిమైనింగ్ బీచెస్కి కొంచెం వేవ్స్ తక్కువ ఉంటవి ఈ బీచ్తో పోల్చుకుంటే. మేబీ అందుకే దీన్ని బిగ్ వేవ్ బీచ్ అంటారు అనుకుంటా. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే హాంకాంగ్లో వేరే ప్లేస్లకు వెళ్ళడం కంటే బీచ్లకు వెళ్ళడం చాలా ఈజీ అండి. ఎందుకంటే చాలా ఈజీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బీచెస్ అన్నీ అయితే కిడ్స్ ఫ్రెండ్లీగా ఉంటవి. సో వీకెండ్ వస్తే చాలు, ఈ సమ్మర్ సీజన్లో పిల్లలందరూ మనకి బీచ్లోనే ఆడుకుంటూ కనిపిస్తారు. సో పిల్లలకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్రోటోకాల్స్ కూడా బాగుంటాయి, లైఫ్ గార్డ్ సర్వీసెస్. ఇంకా ఈశాన్ అయితే వేవ్స్తోని ఆడిందే ఆట అయిపోయింది. సో ఇంకా అందులో కొన్ని గొప్ప పనులు ఏంటి అంటే మంచిగా ఇసుక నోట్లో పెట్టుకోవడం, మళ్ళీ సాల్ట్ వాటర్ తాగడము, మళ్ళీ వేవ్స్తో ఆడుకోవడము. సో ఇవన్నీ నేను మేనేజ్ చేసే వాళ్ళకైతే చాలా టైం పట్టింది ఈ బీచ్లో. ఇంకా ఈశాన్ అయితే ఆపడం అయితే నా వల్ల కాలేదు. తను అంటే వాటర్లోకే వెళ్దామని పరిగెత్తుతున్నాడు. ఇంకా లాస్ట్కి అయితే ఇలా ఒడ్డు దగ్గర కూర్చొని అలల్లో వచ్చే వరకు వెయిట్ చేసి వాటితోనే ఆడిపించాను ఒక 1/2 అవర్. అప్పుడు కానీ తను సాటిస్ఫై అవ్వలేదు. అండ్ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఈ హాంకాంగ్లో నాకైతే ఒకటి ఫేవరెట్ బీచ్ అదైతే చాలా బాగుంటుంది. అండ్ బ్లూ వాటర్తోనే ఉంటుంది. నేను ఫ్యూచర్లో మీకు కంపల్సరీ షూట్ చేసి చూపిస్తాను. సో ఈశాన్కి అయితే చిన్న కుక్క పప్పీస్ అంటే చాలా ఇష్టము. అవి ఎక్కడ కనబడినా కానీ హాయ్ చెప్తాడు. నార్మల్గా బయటికి వెళ్ళినా, గ్రోసరీ షాపింగ్కి వెళ్ళినా, ఇంకా ప్లే యాక్టివిటీకి వెళ్ళినా, ఎక్కడ కనిపించినా కానీ వాటి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్తాడు. అదే పెద్ద డాగ్స్ వస్తే మాత్రం చెప్పాడు, అసలు పట్టించుకోడు. ఇది డియర్స్ ఈ వీక్ బీచ్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.